హాయ్ అండి. మనం నిజాలు మాట్లాడుకోవాలండి. మన ఛానల్‌లో ఎప్పుడు కూడా నిజాలే మాట్లాడుతా ఉంటాం. ఇంతకుముందు జరిగిన దాన్ని, ప్రస్తుతం జరుగుతాన్ని 2 కంబైన్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వస్తుంటాం. కొన్ని కొన్ని సార్లు నాకు గుర్తుండకపోవచ్చు జరుగుతా ఉంటుంది. కానీ ఇక్కడ నేనేం చెప్తానంటే వల్లభనేని వంశీ విషయంలో వైసీపీ వాళ్ళు గాని, మిగతా వాళ్ళు గాని చాలా ఇదైపోతున్నారు. ఎందుకంటే వంశీ హెల్త్ ఇష్యూ వచ్చింది. తనని చంపాలనుకున్నారు జైల్లోనే. ఇలా రకరకాలుగా మాట్లాడుతా ఉన్నారు. అసలుకు అతను ఎన్ని రోజులు ఉన్నాడండి జైల్‌లో చెప్పండి? ఏజ్ ఎంత? అతని ఏజ్ ఎంత? కానీ చంద్రబాబు నాయుడు గారి ఏజ్ ఎంత? ఆయన దాదాపు 52 రోజులు, 53 రోజులేమో జైల్‌లో ఉంచారు కదండీ అతన్ని గూడా. అతనికి దోమలు కుడుతున్నాయి ఏమంటే, కొడాలి నాని లాంటి వాడు ఎవడున్నాడు జైల్‌లో దోమలు కుట్టక, ఇది జేతక, ఇది జేయక అని రకరకాలుగా మాటలైతే మాట్లాడడం చూసాం గదా మనమైతే. ఆయన కోసం 5 స్టార్ హోటల్‌లాగా తయారు చేస్తారని రకరకాలుగా మాట్లాడాడు. మరి ఈరోజు వల్లభనేని వంశీ కూడా సేమ్ అదే పరిస్థితి గదా! జైల్‌లో ఉన్నప్పుడు ఇంగ ఆహ్, హ్మ్, అన్ని భోగాలు కావాలంటే ఎలా వస్తాయి? రావు గదా! హెల్త్ అనే ఇష్యూ అనేది ఆహ్, హ్మ్ జైలుకు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అక్కడ డాక్టర్లుంటారు, పర్యవేక్షణ ఉంటుంది. సరే పూర్తిగా అందిస్తారంటే అది అధికార పార్టీ చేతుల్లో ఉంటుందేమో తెలీదు గానీ మనకి. ప్రస్తుతానికైతే నేననేది చంద్రబాబు నాయుడు గారిని అంత హింసించి దాదాపు 80 సంవత్సరాలు, 78 సంవత్సరాల ఏజ్ పర్సన్‌ని 53 రోజుల పాటు, 52 రోజులు కనికరం లేకుండా జైల్‌లో ఉంచినప్పుడు, అప్పుడు లేని కనికరం వైసీపీ వాళ్ళకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకుంటే పేర్ని అంబటి రాంబాబు మిగతా వాళ్ళు చాలామంది ఒకటేమైనా విరుచుకుపడతా ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని రోజులు జైల్‌లో ఉన్నప్పుడు అతని మీద చాలామంది ఇదే టీడీపీ మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఎంత వ్యంగ్యంగా రోజా లాంటి వాళ్ళు లేకుంటే కొడాలి నాని లాంటి వాళ్ళు, వంశీ లాంటి వాళ్ళు ఎట్లా ఎటకారం చేసి మాట్లాడారు. ఈరోజు వల్లభనేని వంశీ తన ఏజ్ ఎంత? తన ఏజ్‌కి చంద్రబాబు నాయుడు ఏజ్‌కి చాలా డిఫరెన్స్ ఉంది గదా! మరి. ఆయన అన్ని రోజులు మరి జైల్‌లో ఉన్నాడు గదా! అతన్ని ఎంత ఇబ్బందులు పెట్టున్నారు మీరప్పుడు. కాబట్టి ఇది జైలుకెళ్ళాడు. తన హెల్త్ ప్రాబ్లమ్ లేదు. ప్రాబ్లమ్ వచ్చింది. వచ్చిన తర్వాత దాన్ని కర్మ అంటారు. మనం ఏం చేయలేము. అప్పుడు చంద్రనాయుడు కర్మ అలా ఉంది. ఈరోజు వల్లభనేని వంశీ కర్మ ఇలా తగలడింది. మనం ఏం దాన్ని 2 తప్పట్టడానికి లేదు. చట్టం తన పని చేసుకుంటూ పోతుందన్న ఒక మాట ఉంటుంది గదా! అంతే ఇంక అక్కడి మించి మనం ఏం చెప్పలేము. కానీ ఈరోజు ప్రాణాలు తీసేస్తారా? అది జేస్తారా? ఇది జేస్తారా? అని ఎవ్వడు అంత రిస్క్ తీసుకోడండి. జైల్‌లో ప్రాణాలు పోతే ఒక మాజీ ఎమ్మెల్యే అతను. ఆహ్, కాబట్టి అంత రిస్క్ ఎవరు తీసుకోరు. కాకపోతే అతని హెల్త్ ఇష్యూ అనేది రోజు రోజుకి కొంతమందేందంటే బయట మేకపోతు గాంభీర్యం చూపిస్తా ఉంటారు. అలా వలన వంశీ బయట ఉన్నప్పుడు మేకపోతు గాంభీర్యం చూపించారు తప్ప, జైలుకెళ్ళంగానే అతను కుంగిపోయాడు, మనస్తాపం చెందాడు. ఎందుకంటే ఖచ్చితంగా జైల్‌లో ఉంటే ఎలాంటి మనిషి అయినా కుంగిపోతాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ రోజు చూస్తే బయటకొచ్చినప్పుడు చచ్చిపోయేలాగా కనిపించాడు. ఆ రోజు మొఖమంతా పీకపోయి, అంత బక్కచిక్కిపోయి ఎట్లా కనిపించాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇప్పుడు చూస్తే అధికార రంగాన్ని మళ్ళీ అతను పుంజుకున్నాడు. తన హెల్త్ మీద కాన్సంట్రేషన్ అన్ని చూస్తే మీరు ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఇంకొక 100 ఏళ్ళు బతికేలాగా కనిపిస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అయితే. కాబట్టి అది జస్ట్ మానసికంగా అట్లా కుంగిపోయారు తప్ప, ఎవరో చంపాలి, అది చేయాలనేదైతే ఎవరు అనుకోరు. నేననేది ఏందంటే, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు జరిగినప్పుడు ఇలా మాట్లాడుంటే బాగుండేది. అయ్యో! చంద్రబాబు నాయుడు గారిని అని బాగుండేది. కానీ ఆ రోజు ఎటకారం చేశారు గదా! ఈరోజు టీడీపీ వాళ్ళు కూడా ఎటకారం చేస్తున్నారు. వల్లభనేని వంశీ ఎళ్ళినప్పుడు ఎలా ఉన్నాడు, వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు చూసాం. 2 సేమ్ టు సేమ్ 2 ఫిగరు. అలానే చంద్రబాబు నాయుడు గారు జైలుకెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడు, బయటకొచ్చినాక ఎలా ఉన్నాడు, సేమ్ టు సేమ్ 2 పక్కన పెట్టి చూస్తే సేమ్ ఒకేలాగా కనిపిస్తాయి మీకైతే. దీంట్లో నాకైతే పెద్దగా ఆశ్చర్యం కలిగింది ఏం లేదండి. కాకపోతే వైసీపీ వాళ్ళే ఆహ్, వాళ్ళు చేసినప్పుడు అలా అనుకున్నారు. వీళ్ళు ఇప్పుడు జరుగుతుంటే అలా అనుకుంటున్నారు. అంత మించి పెద్ద డిఫరెన్స్ ఏమీ నాకు కనిపించట్లేదు. వల్లభనేని వంశీ తను తప్పు చేశాడు. నిరూపించుకుంటే బయటకొస్తాడు. లేకుంటే లేదు. మళ్ళీ రిమాండ్ ఏదో అంటున్నారు. మరి హెల్త్ ఇష్యూ కారణంగా అయితే అతనైతే హాస్పిటల్‌లో జాయిన్ చేశారంట. సీరియస్‌గా ఉంటుందంట. కానీ త్వరగా కోలుకొని బయటకి రావాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కసారి జైలు నుంచి బయటకొస్తే ఆ వాతావరణం నుంచి జైలు వాతావరణం నుంచి బయటకి రాంగానే ఆటోమేటిక్‌గా మనుషులైతే కోలుకుంటారండి. అది కాకపోతే అది మానసికంగా అతను దృఢంగా లేకపోవడం వల్ల జైల్‌లో అయితే అతనైతే ఇబ్బంది పడ్డాడు. అలానే మీకు చూస్తే బోరబండ అనిల్ కూడా చూడండి అలాంటి కుంటుకుంటూ నడుస్తున్నాడు. ఆహ్, నడిచే ఓపిక కూడా లేదు. అంతకుముందు ఎంత మేకపోతు గాంభీర్యం ఎంత చూపిచ్చాడు ఆ బోరబండ అనిల్ గూడా. అలానే మీరు చూసుకుంటే పోసాని మురళీకృష్ణ గూడా బయటున్నప్పుడు కాలరా ఎగరేసుకుంటే ఎట్లా మాట్లాడేవాడు. కాబట్టి జైల్‌లో ఉన్న పరిస్థితులు వేరు. ఎంత గట్టిగా మనం ఎంత దృఢంగా ఎంత అంటే స్ట్రాంగ్‌గా ఉన్నా సరే మనం జైలుకెళ్ళినాక ఏమవుద్దంటే అక్కడ మానసికంగా మనమైతే కృంగదీస్తది. ఏంటి మన భవిష్యత్తు ఏంటి? మనం బయటకు వస్తామా? రామా? అన్న థాట్‌లో అయితే ఉంటారు. దాని కారణంగా అయితే రోజులు గడిచే కొద్దీ వాళ్ళు మానసికంగా కృంగిపోతారు. దాని కారణంగా అయితే హెల్త్ ఇష్యూలు ఒక చిన్న హెల్త్ ఇష్యూ ఉన్నా సరే అది ఇంకా పెద్దగా అయితే అయిపోతుంది. వంశీ విషయంలో అదే జరిగింది. దాన్ని పెద్ద రదంతా చేయాల్సిన అవసరం లేదండి. ఆహ్, చూద్దాం మరి రేపొద్దున మళ్ళీ వైసీపీ అధికారంలోకొస్తే మళ్ళీ వీళ్ళ పరిస్థితి కూడా ఎలానే ఉంటుంది. ఇది సహజం అయిపోతుంది. ఇప్పుడు సహజంగా అయిపోతుంది ఆంధ్రప్రదేశ్‌లో అయితే. చూద్దాం మరి ఏం జరుగుద్దో. ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. ఆహ్, జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అన్నాడు గదా!
ఏ బొక్కలో దాక్కున్నా, అమెరికా పోయినా, ఏజ్ చూడను, ఏది చూడను అని అయితే అంటే వయసు కూడా చూడకుండా తీసుకెళ్ళి లోపల పడేస్తా అని చెప్పుకొచ్చాడు. చూద్దాం మరి ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. ఆహ్, వాళ్ళ ప్రతాపం, వీళ్ళ తపోగతం. ప్రస్తుతం ప్రతాపాలు తెలుసుకుంటా ఉన్నారు. వాళ్ళు రెడ్ బుక్ అంటున్నారు. ఈయన గుడ్ బుక్ అంటున్నాడు. మరి ఏ బుక్ మళ్ళీ రేపొద్దున ప్రస్తుతం రెడ్ బుక్ పాలన అంటున్నారు. రేపొద్దున గుడ్ బుక్ పాలన వస్తదేమో చూద్దాం.